ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అంతేకాకుండా ఈ సమయంలో పెద్ద ఎత్తున ఒక వాదన కూడా వినిపించింది. ఇక అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది అంటూ. కానీ వాస్తవానికి అమరావతి చట్టబద్ధత కావాలంటే అది రాష్ట్రాలకు సంబంధించిన విషయం, కేంద్రానికి సంబంధం లేదని గతంలో కూడా చాలాసార్లు చాలామంది చెప్పిన పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వమే దీనిపై నొక్కి వక్కాణించిన పరిస్థితి. అదే సమయంలో శాసనసభలో తీర్మానం చేసి పంపిస్తే సరిపోతుందా, శాసన మండలిలో ఎందుకు తీర్మానం చేయలేదు అనే ప్రశ్న కొత్తగా వస్తుంది. ఈ నేపథ్యంలో మనతో జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి ప్రముఖ న్యాయవాది వెంకటేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, అమరావతికి చట్టబద్ధత కోసం ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే కార్యక్రమాన్ని చాలా ఘనంగా చాటుకుంటోంది కూటమి ప్రభుత్వం. అసలు వాస్తవం ఏంటి? దీనికి ఎంతవరకు శాంక్టిటీ ఉంది అంటే మీరేం చెప్తారు? ముందుగా మీకు వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీకు మీ వీక్షకులకు కూడా. అమరావతికి చట్టబద్ధత కేవలం అసెంబ్లీలో చేసి కేంద్రానికి పంపిస్తే సరిపోతుంది అంటే 2014 నుంచి 19 వరకు కొత్త రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని చేసినటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల కాలంలో అమరావతి అనే కాన్సెప్ట్ని తీసుకోవటం, ల్యాండ్ పూలింగ్ చేయటం, అమరావతిని ప్రజా రాజధాని, దేవతల రాజధానిగా నామకరణం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా సక్సెస్ఫుల్గా ఆ రోజు కంప్లీట్ చేశారు. మరి ఆ రోజు ఇటువంటి ప్రతిపాదన కేవలం అసెంబ్లీలో మాత్రమే ఒక గెజెట్ చేసి, లేకపోతే అసెంబ్లీలో వాళ్ళకున్న మెజారిటీని చూపించి కేంద్ర ప్రభుత్వానికి సరిపోతుంది, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే సరిపోతుంది అంటే ఆ రోజే చేసేవాడు. ఈ రోజు కొత్తగా మళ్ళీ ఒక 50,000 ఎకరాలు, సుమారుగా 40,000 నుంచి 50,000 ఎకరాలు రెండో విడత ల్యాండ్ పూలింగ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్న క్రమంలో రైతుల నుంచి వచ్చినటువంటి రెటాలియేషన్, అంటే మొదటిసారిగా మా దగ్గర నుంచి తీసుకున్నటువంటి ల్యాండ్కి ఈ రోజు కూడా మాకు అందరికీ కూడా ఫ్లాట్లు ఇచ్చినటువంటి సందర్భం లేదు. కేవలం టేబుల్ మీద మీరు చూపించే మ్యాప్ లో మాత్రమే మా ఫ్లాట్లు ఉన్నాయి. మేము ఫిజికల్ గా మా ఫ్లాట్లలోకి వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ప్రభుత్వానికి భూమి ఇచ్చి 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 12వ సంవత్సరంలోగా అడుగుపెట్టినటువంటి ఈ క్రమంలో ఇప్పటికి కూడా మాకు న్యాయం జరగకపోతే మీరు రెండవ విడత భూముల్ని ఎప్పటికి ఇస్తారు? అసలు అమరావతి ఎప్పటికి పూర్తవుతుందని నిజంగా చెప్పాలంటే చొక్కా పట్టుకుని అడిగేటువంటి పరిస్థితి ఈ రోజు రెండో విడత ల్యాండ్ పూలింగ్ వెళ్ళేటువంటి రైతులు. ఎగ్జాక్ట్లీ. ఇటువంటి క్రమంలో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తున్నాం అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఒక మోసపూరితమైనటువంటి వ్యవహారంగా దీన్ని మనం చూడాలి. ఎందుకనంటే అసెంబ్లీలో మీరు ఒక చట్టబద్ధమైనటువంటి కార్యక్రమం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే సరిపోతుంది అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వ నేతలు కానివ్వండి ఈరోజు చాలా గొప్పగా చెప్తున్నటువంటి బాకాలు చెప్తున్నారు. మరి విభజన చట్టం ప్రకారం మీరు చూపించినటువంటి అమరావతికి ఖచ్చితంగా ఫండ్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. మరి మీరెందుకు ఇప్పటికి 47,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రజల నెత్తి మీద అప్పుని రుద్ది, ఈ రాష్ట్ర ప్రజలంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి అందరి నెత్తి మీద ఈ అప్పు ఉంటుంది. దానికి మళ్ళీ మోసం చేస్తూ సిఆర్డిఏ మాత్రమే అప్పు చేస్తుంది. నారాయణ గారు అంటున్నారు ప్రభుత్వ భూములను అమ్మేసి మనం ఈ అమరావతిలో ఉన్న భూములు అమ్మేసి అప్పు కట్టేస్తామని. మరి వడ్డీ ఎవరు కడతారు? మీరు చెప్తున్నటువంటి ఇంత అప్పుకి ఈ రోజు వరకు ఒక చట్టబద్ధత ఉందా? ఇంతలో అయిపోతుంది, ఇదిగో 10,000 కోట్లలో అవుతుంది, 1,00,000 కోట్లలో అవుతుంది అనేటువంటి ఒక గ్రాఫ్ ఏదైనా అమరావతిలో ఉందా? ఇటువంటి కార్యక్రమాలు ఏమీ లేకుండా అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి రేపొద్దున ముఖ్యమంత్రి అవుతాడు, అయినప్పటికీ కూడా దీన్ని కదల్చలేడు అని చెప్పేసి ఒక వక్ర భాష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వారికి ఉన్నటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఏనాడు అమరావతి రాజధాని కాదు, నాకు అమరావతి రాజధానిగా చేయడం ఇష్టం లేదు కాబట్టి నేను వైజాగ్ పోతున్నా, లేకపోతే ఇటు కర్నూలు పోతున్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు చెప్పినటువంటి పరిస్థితి కాదు. అమరావతితో పాటు అటు రాయలసీమ అభివృద్ధి కావాలి, ఇటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలి కాబట్టి ఆయన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా వైజాగ్ని తీసుకుంటాము, అసెంబ్లీ దాని యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, న్యాయ రాజధానిగా కర్నూలు తీసుకుంటాము అని చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పకనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పందాన్ని అవలంబిస్తున్న తీరు మాలాంటి విఘ్నులైనంత వారికి అందరికీ కూడా కనిపిస్తున్నది.
ఈరోజు ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ కన్నా అక్కడ అదానీ డేటా సెంటర్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టు ఈరోజు గ్రౌండ్ అయిపోయినటువంటి ఒక పరిస్థితి. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ అయిపోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు అన్నింటిని కూడా క్లియర్ చేసి 25,000 ఎకరాలు అవసరం లేదు, లేదా 10,000 ఎకరాలు అవసరం లేదు, ఈ ఎయిర్పోర్ట్ కట్టడానికి సుమారుగా 2,000 ఎకరాలు ఉంటే సరిపోతుంది, వీటన్నిటిని కూడా చట్టబద్ధంగా డబ్బులు ఇచ్చి మనం కొందాము అని చెప్పి కొని అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని కట్టడానికి పూనుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చినటువంటి పరిస్థితి. ఈయన ఎప్పుడో విజయవాడలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అన్నారు, ఈ రోజు కూడా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ టెర్మినల్ కూడా కంప్లీట్ అవ్వలేదు సార్. ఎగ్జాక్ట్లీ. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టే చిత్తశుద్ధి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేవలం ఏంటంటే ప్రజల్ని మసిపూసి మారేడుగా చేయడానికి తప్ప ఈ కార్యక్రమాలు ఏవి కూడా గ్రౌండ్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, వైజాగ్ కేంద్రంగా ప్రాజెక్టులు అయితే ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాజెక్టులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదిగో వైజాగ్ ని మనం ఆర్థిక రాజధానిగా చూడాలి, దీన్ని అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా చూడాలి, ఇక్కడ ప్రభుత్వానికి కనీసం బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడానికి మనకి స్థలం లేదు, లేకపోతే కన్స్ట్రక్షన్ చేసినటువంటి స్పేస్ లేదు అని చెప్పేసి అని ఆయన సుమారుగా 4 లక్షల సబ్జెక్ట్ టు కరెక్షన్ 4 లక్షల ఎస్ఎఫ్టి చదరపు అడుగులతో ఆయన ఒక బిల్డింగ్, ది డెక్ అనే బిల్డింగ్ కట్టి ఆ రోజు ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాడుకోమని వదిలేసి వెళ్ళినటువంటి పరిస్థితి. అద్భుతమైన భవనాలు ఋషికొండలో 7 అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ కట్టి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు వాటన్నిటిని చూసుకుని ఈరోజు ప్రైవేటు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి ప్రామిస్ చేసి ఏవైతే ఒప్పందాలు చేసుకున్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు వైజాగ్లో గ్రౌండ్ అవుతున్నాయి. అమరావతిలో నేటి వరకు చాలా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ గారు వచ్చి వరుసనే 12 బ్యాంకులకి అమరావతిలో ఇదిగో స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి అని ఇనాగ్రేషన్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు వరకు ఎవడో కూడా కనీసం పిల్లర్ వేసినటువంటి పరిస్థితి లేదు అమరావతి. అంటే అమరావతి కన్స్ట్రక్షన్ చేయడానికి ఇట్స్ ఎ లాంగ్ గోయింగ్ ప్రాసెస్. ఈ రోజు దానిలో ఉన్నటువంటి ఒక 10 సంవత్సరాల్లో అయిపోతుంది, 20 సంవత్సరాల్లో అయిపోతుంది అనేది ఏం కాదండి. ఒక అంతర్జాతీయ స్థాయి నగరం కట్టాలన్నప్పుడు చాలా లాంగ్ గోల్స్ ఉంటాయి. అప్పటి వరకు కూడా దాన్ని మనం మొయ్యాల్సినటువంటి బర్డెన్, మన జేబులో డబ్బులు లేకుండా మనం కేవలం అప్పుల మీద అమరావతి నగరం నిర్మిస్తున్నాం అనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పండి నాకు, వాస్తవానికి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాము అని చెప్పి కూటమి ప్రభుత్వం చెబుతోంది. సో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదిస్తుందా, చట్టబద్ధత కల్పిస్తుందా, లేదా చట్ట సవరణ చేస్తుందా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. కానీ వాస్తవానికి చట్టబద్ధత కల్పించే ఒక అంశానికి సంబంధించి తీర్మానం చేసి పంపించేటప్పుడు అసెంబ్లీ ఒక్క దాంట్లోనే తీర్మానం చేసి పంపిస్తే సరిపోతుందా, మండలిలో కూడా తీర్మానం చేయాలా లేదా, అసలు న్యాయపరంగా ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి? వాస్తవంగా అసలు తీర్మానం అనే కాన్సెప్టే అవసరం లేదు సార్. ఎగ్జాక్ట్లీ. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తేనే ఒక ప్రాంతాన్ని రాజధానిగా గుర్తిస్తాము అనేటువంటిది అటు కాన్స్టిట్యూషన్లో కానివ్వండి, లేదా అమరావతి లేకపోతే ఈ సపరేట్ క్యాపిటల్ కోసం మనం ఎంచుకున్నటువంటి విభజన హామీల్లో ఇదేమి లేదు. కాకపోతే ఇక్కడ అసెంబ్లీలో ఉన్నటువంటి పెద్దల సభలో కూడా పెట్టాల్సినటువంటి బాధ్యత నైతికత మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకనంటే ఇటు శాసనసభలో ప్రతిపక్షంగా చెప్తున్నటువంటి పార్టీ 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ శాసనసభని బాయ్కాట్ చేస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ మనందరం చూస్తున్నాం. నిజంగా అమరావతి మీద చిత్తశుద్ధి ఉంటే మీరు మండలిలో పెట్టి, మండలిలో ప్రతిపక్ష పార్టీ ఉంది, బలంగా ఉంది, వాళ్ళ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు, అమరావతిలో ఉన్నటువంటి వ్యవహారాలన్నిటి కూడా అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా శాసన మండలిలో చర్చలు జరుగుతున్నటువంటి ఒక విషయం. దాన్ని సామాన్య ప్రజలందరూ కూడా ఈ రోజు గమనిస్తున్నటువంటి విషయం. అటువంటి శాసన మండలిలో ఈరోజు అమరావతి బిల్లు పెట్టినట్లయితే అమరావతిలో ఉన్నటువంటి లోపభూయిష్టమైన విధానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ప్రతిపక్షం ఎండగడుతుంది. కాబట్టి అక్కడ స్కిప్ చేసి తెరచాటు వ్యవహారాలకి తెరెత్తారు అనేది మనం క్రిస్టల్ క్లియర్గా మనం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. శాసన మండలిలో అమరావతికి సంబంధించినటువంటి బిల్లు
లేకపోతే క్యాపిటల్కి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ప్రవేశపెడితే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఈ అమరావతి ఏంటి, దీని ఎక్స్టెన్షన్ ఎంత, దీని పరిధి ఎంత, ఎవరు దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ దీని పేరు మీద చెప్పి మీరు అప్పులు చేస్తున్నారు, ఈ అప్పులకు ఉన్నటువంటి లీగల్ శాంటిటీ ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవ్వాల్సినటువంటి చట్టబద్ధంగా విభజన హామీలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. వాటన్నిటి పరిస్థితి 12 సంవత్సరాల తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే, పైగా మీ మీద ఆధారపడి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి మీరు గప్పాలు కొడుతున్నారు కదా, వీటన్నిటి యొక్క సంగతి ఏంటి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఆ వాయిస్ ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం భయపడి మాత్రమే ప్రజల్ని మోసం చేసేటువంటి విధానాన్ని అవలంబిస్తూ శాసన మండలిలో చర్చ లేకుండా ఈరోజు లీగల్ శాంటిటీ లేకుండా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వినిపిస్తుంది. సరే, అమరావతిపై నిజంగానే కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే తీర్మానం ఏకైక రాజధానికి అమరావతి ఉండాలంటూ చేసి తీర్మానం చేసి అసెంబ్లీలో కేంద్రానికి పంపించిందో, అదే తీర్మానంలో అదే అమరావతి నిర్మాణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం భరించాలని కానీ, నిర్మాణ వ్యయంలో కొంతైనా లేదా ఓ 40% కానీ 60% కానీ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలనే అయినా సరే, ఈ 2 అంశాలు కూడా అదే తీర్మానంలో ప్రస్తావించి ఉంటే నిజంగా కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండేది అనే ఒక వాదన వినిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? సార్, మొదటి నుంచి చెప్తున్నది అదే సార్. ఒక బౌండరీస్ లేనటువంటి ఒక ప్రాంతాన్ని, అంటే ఒక 50,000 ఎకరాలు అని చెప్పేసి అన్నారు. ముందు 30,000 ఎకరాలు అన్నారు. ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలు అంటున్నారు. అంటే దీనికి ఒక బౌండరీస్ లేకుండా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలా స్పష్టం చేస్తుందంటే మేము అంత ఇస్తామని. ఎగ్జాక్ట్లీ. సో కేంద్ర ప్రభుత్వాన్ని మీరు మాకు చట్ట ప్రకారం మీరు మాకు చేయాల్సినటువంటి హెల్ప్ చేయాలి అని చెప్పేసి మీరు అడగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలి. అమరావతి ఇన్ని ఎకరాల్లో కడుతున్నాం, అమరావతికి సంబంధించి ఇంత కాస్ట్ అవుతుంది, ఈ కాస్ట్ లో మీరు 20%, 40%, 100% కేంద్ర ప్రభుత్వం హెల్ప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మానిటరీ బెనిఫిట్స్ అడగాలి అని అంటే మీరు అకౌంటబిలిటీ దీనికి ఇక్కడ ఖచ్చితంగా చూపించాలి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఇన్ని కోట్ల రూపాయలు అవుతుంది అని అంటున్నారు. కానీ అమరావతిలోకి వచ్చేపాటికి దానికి 4 రెట్లు అవుతుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుందా? ఈ ప్రశ్నించినప్పుడు మన దగ్గర జవాబు లేదు. కాబట్టి దీనికి అంతటికి ఎందుకు అసలు అమరావతికి కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వాలి అని చెప్పేసి అడిగేటువంటి ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. మోరోవర్ అసలు ఇటువంటి చట్టబద్ధత లేనటువంటి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయక ముందే మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి. మేము అమరావతి కడదాం అనుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు అడగాలన్నా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్రూవల్ అడగాలన్నా ముందు మీరు ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి అక్కడ నుంచి దాని మీద మానిటరీ బెనిఫిట్స్ అడగాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్ కి అకౌంటబిలిటీగా లెక్కలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ప్రభుత్వం భయపడిన విధానం అంటే సార్, ఇక్కడ పోలవరం కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కానీ చంద్రబాబు నాయుడు గారు లేదు పోలవరం కేంద్ర ప్రభుత్వం కడితే లేట్ అవుతుంది కాబట్టి మేమే కడతాము అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పి గుడ్డిగా మీరే కట్టండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ పెట్టలా. దానికి సంబంధించి ఒక థర్డ్ పార్టీకి సంబంధించి కేంద్ర జలశక్తి కమిషన్ ఆధ్వర్యంలో ఒక బోర్డు పెట్టింది. ఆ బోర్డుకి మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మనం లెక్క చెప్పాలి, దాన్ని రీయింబర్స్ చేస్తుంది. ఇదే కార్యక్రమం అమరావతికి కూడా చేస్తుందేమో కేంద్ర ప్రభుత్వం. మన యొక్క విజన్ కి కానివ్వండి, లేకపోతే మనం అనుకుంటున్నటువంటి కార్యక్రమానికి కానివ్వండి, మనం అనుకుంటున్నటువంటి దోపిడీకి కానివ్వండి, కేంద్రం బౌండరీస్ వేస్తుంది అని చెప్పి ఈరోజు అటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురాలి. ఇప్పుడు ఎవరైనా సరే సార్, ఒక 10,000 ఇచ్చి ఖర్చు పెడితే లెక్క అడుగుతారు కదా, అంతే కదా. కేంద్ర ప్రభుత్వానికి ఉదారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఉదారంగా డబ్బులు ఇస్తారంటే మిగతా రాష్ట్రాలు ఊరుకోవు కదా. అవును. కాబట్టి మీరు అమరావతికి ఎంత క్యాపిటల్ కి ఎంత ఇస్తున్నారో మాకు కూడా అంతే ఇవ్వాలని చెప్పేసి రేపు పొద్దున రిమైనింగ్ పర్సన్స్ అడుగుతారు, లేకపోతే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు అడుగుతారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో గప్చుప్ గా ఉన్నటువంటి ఒక పరిస్థితి. మనం అడగటం ఎందుకు, డబ్బులు ఇవ్వటం ఎందుకు, వాళ్ళ చావాళ్ళు చేస్తారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి అమరావతి
రాజధాని నిర్మాణ విషయంలో అంటే 33,000 ఎకరాల్లో నిర్మిస్తుందా, 54,000 ఎకరాల్లో నిర్మిస్తుందా, లేకపోతే రెండవ దశ పూలింగ్ కూడా కలుపుకొని 80,000 ఎకరాల్లో నిర్మిస్తుందా? అంటే ఎన్ని వేల ఎకరాల్లో అమరావతిని నిర్మించదలుచుకున్నారు, ఏ ఏ ప్రాజెక్టులు తీసుకురాదలుచుకున్నారు, ఎవరికి ఎన్ని ఎకరాలు ఇవ్వదలుచుకున్నారు, ఈ క్లారిటీ ఏది ప్రభుత్వానికి లేకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే సాహసం చేయలేకపోతుందా? ఖచ్చితంగా అండి. ఈ అమరావతి అనే ప్రాజెక్టుకి బౌండరీస్ లేవు. యా ఈ బౌండరీస్ లేకపోయిన దాని మీద ఎవరు కూడా ముందుకు వచ్చి మేము డబ్బులు ఇస్తాం, మీరు అమరావతి కట్టుకోండి అనేటువంటి పరిస్థితి లేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వం మీరు అప్పులు ఇవ్వండి అని చెప్పేసి బ్యాంకుల్ని ఎగదోసి మనకు ఒక 15,000 కోట్ల రూపాయల అప్పులు ఇచ్చే ఏర్పాటు చేశారు మొదట్లో. దాన్ని ఏదో కేంద్ర ప్రభుత్వం మనకి ఊరికనే 15,000 కోట్లు ఇచ్చేసింది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. వడ్డీ లేని రుణాన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది, దీన్ని తిరిగి చెల్లించాలి అని చెప్పేసి దాన్ని సిఆర్డిఏ మీద అప్పు రేజ్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకున్నటువంటి పరిస్థితి. అమరావతి యొక్క కాన్సెప్ట్ నుంచి పక్కకు తప్పుకుంది. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది రెండో విడత భూ సేకరణకు సంబంధించి లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన అమరావతిని మార్చడు కాబట్టి ఈ చట్టబద్ధత వస్తుంది అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మాత్రమే తీసుకున్నారు తప్ప నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే కనపడటం. అదే ఎందుకంటే యాక్చువల్లీ 2010 నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014-19లో తొలి దశ భూసేకరణ జరిపినప్పుడే పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారు, అందరికీ తెలిసిందే అది. సో రైతులు ఎలాగా భూములు ఇచ్చారు కాబట్టి వీళ్ళకి ఎలాగ చిత్తశుద్ధి లేదు కాబట్టి అప్పట్లోనే తీర్మానం ప్రవేశపెట్టలేదు. అప్పట్లో తీర్మానం ప్రవేశపెట్టుంటే బాగానే ఉండేదేమో. కానీ ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ లో చెప్పండి. కాదు సార్, ఇక్కడ మీరు అడిగిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఓకే, 2014 నుంచి 2019కి మధ్యలో ప్రభుత్వం అమరావతిని ఇక్కడే ఉంచాలి, అమరావతిని మార్చేటువంటి పరిస్థితి లేదు అని ప్రజల్లో క్రియేట్ చేయాలని ఆ రోజు అనుకోలేదు. యా ఎగ్జాక్ట్లీ. కాబట్టి తీర్మానం పెట్టాలనే ఆలోచన కూడా వచ్చి ఉండదు. తీర్మానం పెట్టాలన్న ఆలోచన వేరే అండి. తీర్మానం పెట్టాల్సినటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది అని అంటే రెండో విడత భూ సమీకరణ కావాలి అన్నప్పుడు మాత్రమే తీర్మానం గురించి ఒక కొత్త మాయ ప్రభుత్వం చేయాలనుకున్న ఒక కొత్త మోసం ఇది. రేపొద్దున ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ పార్టీ వచ్చినా ఇదే అసెంబ్లీ తీర్మానాన్ని చేసి మాకు అమరావతిలో కాస్ట్ ఎక్కువ అవుతుంది, కేంద్ర ప్రభుత్వం మాకు విభజన చట్టం ప్రకారం చేయాల్సినటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్స్ ఏవి ఇవ్వలేదు కాబట్టి మేము అమరావతిలో మేము ఈ ఫర్దర్ కన్స్ట్రక్షన్స్ చేయలేకపోతున్నాం, మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి మేము దివాళా తీసేటువంటి పరిస్థితిలో ఉన్నాం, కాబట్టి మేము మా రాజధానిగా వైజాగ్ అనుకుంటున్నాం లేదా శ్రీకాకుళం అనుకుంటున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇదే పరిస్థితి నోరు మూసుకుని ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ దానికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి. అంతే కదా. చట్టబద్ధత, రాజధానికి చట్టబద్ధత అనేది నిజంగా అపహాస్యమే. ఈ అమరావతి అనేది సక్సెస్ అయితే సార్ రేపొద్దున నెల్లూరు కావాలి కలిపి ఇంకొక అమరావతి అవుతుంది, చిత్తూరు మదనపల్లి ఒక అమరావతి ఉంది. అంటే ల్యాండ్ పూలింగ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం సార్. ఈ రోజు వరకు ఒక 1000 మంది సామాన్యులు వచ్చి ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారు. 12 సంవత్సరాల అమరావతి చరిత్రలో ప్రభుత్వం దగ్గర నుంచి మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ సామాన్యులు అమరావతిలోకి వచ్చి స్టే చేయడానికి ఇష్టపడుతున్నారు అనేటువంటి ఒక కార్యక్రమం లేదు, ఒక్క రిజిస్ట్రేషన్ లేదు. వచ్చినదంతా కూడా పెద్ద పెద్ద క్యాపిటలిస్టులు, ఇండస్ట్రియలిస్టులు, వీళ్ళు మాత్రమే అమరావతిలోకి వచ్చి ఈ రోజు ఎక్కడ రోడ్లు వస్తున్నాయో తెలియదు, ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం వాళ్ళ యొక్క పొలాలు కొనుక్కున్నారు. సాక్షాత్తు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళే చెప్పారు సార్ అమరావతి వస్తుందని మాకు తెలుసు, మా వాళ్ళు అందరూ భూములు అందుకే కొనుక్కున్నారు, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను కొనుక్కోలేదని చెప్పేసి అని ఒక ఆయన చెప్పేసినటువంటి ఒక పరిస్థితి కదా. ప్రభుత్వానికి పారదర్శకత ఎక్కడుంది, నిబద్ధత ఎక్కడుంది? ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం. దీనిలో ప్రజలు కూడా ఎందుకు భాగస్వాములు అయ్యారు అని అంటే 35 లక్షలకు మించి ఉండేది కాదు, ఈ రోజు కోట్ల రూపాయలు పలుకుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా రాజధాని వస్తుంది, మన ప్రాంతంలో రాజధాని వస్తుంది అనేది ఒకటైతే మన భూములు, మనం ఇచ్చిన భూములకి 35 లక్షల రూపాయల భూమి ఇచ్చినప్పుడు ₹1 కోటి మానిటరీ బెనిఫిట్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అందరూ కూడా జేజేలు పలికిన మాట వాస్తవం. కాబట్టి వాళ్ళు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక్కడ
తొలిదశ ఇచ్చినటువంటి భూములకు సంబంధించిన రైతులకు ఇప్పటివరకు రిటర్నబుల్ ప్లాట్స్ చాలా వరకు అందించలేదు. కొంతమందికి ఇచ్చినా సరే ఆ భూములు ఎక్కడున్నాయో తెలియదు. కొంతమందికి ఎక్కడున్నాయో తెలిసినా సరే అవి ముంపు ప్రాంతాల్లో ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో రైతుల్లో ఒక అసంతృప్తి, ఒక వ్యతిరేకత కనిపించింది. అందుకే రెండవ దశ పోలింగ్లో పెద్ద ఎత్తున రైతులు ఎవరు ముందుకు రాలేదు. సో ఈ క్రమంలో రైతుల్లో ఉన్నటువంటి సందేహాలు తొలగించేందుకే ఇప్పుడు ఈ చట్టబద్ధత డ్రామా అనేది తెరపైకి తీసుకొచ్చినట్టు ఒక వాదన కనిపిస్తుంది. సో అంటే ఎంతకాలం ఇలా అమరావతి రైతుల్ని ఇదే విధంగా మోసం చేసే ప్రయత్నాలు కొనసాగిస్తారు అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి. ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ మోసాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే మొదటి దశలో ఫ్లాట్ల కోసం తిరిగి రైతు చనిపోవడంతో సాక్షాత్తు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, సిఆర్డిఏ కమిషనరు వీళ్ళందరి ముందు ఒక రైతు చనిపోయాడు, రామారావు గారు. అవును. తిరిగి గుండాకి చనిపోయినటువంటి పరిస్థితి. అటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ ఒక క్వశ్చన్ మార్క్. రామారావు పరిస్థితి రేపొద్దున మనకి రాదా, ఒకవేళ వస్తే మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక కార్యక్రమంలో ఈరోజు మొదటి దశలో ప్రభుత్వానికి భూములు ఇచ్చినంత ఉత్సాహం ఈరోజు రైతుల్లో కనపడట్లేదు. రెండవది, ఎప్పుడైతే రెండవ దశ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో, రెండవ దశ భూసేకరణ అనేటువంటి కార్యక్రమం తీసుకోగానే ఈరోజు మొదటి దశలో ఎవరైతే రేట్లు పెరిగినాయో, ఫ్లాట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50% ఆ రేట్లు పడిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. రెండోది, ఎవరైతే ఫ్లాట్లు కొత్తగా వచ్చి కొనుక్కోవాలి అని ఆలోచన చేస్తున్న వారు కూడా అసలు ఎక్కడ ఏమొస్తుందో తెలియకుండా మనం ఇప్పుడు ఎందుకు ఫ్లాట్లు కొనుక్కోవాలి అని చెప్పేసి చిన్న మదుపులందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా, అమరావతిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా అద్భుతంగా జరుగుతుంది అనుకున్న వ్యాపారం ఈరోజు ఒక్కసారిగా కుంటుపడినటువంటి పరిస్థితి మనందరికి కనపడుతుంది. కాబట్టి రైతులు ఎవరు కూడా అగ్రెసివ్గా ముందుకు వచ్చి ప్రభుత్వానికి భూములు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే రెండవ దశలో కనపడట్లేదు. వాళ్ళందరికీ ఏదో కాస్త మసిపూసి మారేడుగా చేయడానికి ఈరోజు ఈ అసెంబ్లీలో తీర్మానం అనే డ్రామా మొదలు పెట్టారనేది మనం అందరం అనుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడైతే రైతుల్ని నమ్మించడానికి అనుకోవచ్చు, మరో కారణం చేత అనుకోవచ్చు, అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధత కోసం కేంద్రానికి పంపించింది కూటమి ప్రభుత్వం. సో అంటే శాసనసభలో బలం ఉంది కాబట్టి రేపు ఈ 2029 ఎన్నికల్లో ఒకవేళ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఈ ప్రభుత్వం దిగిపోతే, అప్పుడు ఆ ప్రభుత్వానికి కూడా అంతే బలం, అంతే అధికారం ఉంటుంది కదా. మరోసారి తీర్మానం కానీ, మరోసారి చట్టసభకు ఇది చట్టబద్ధత కల్పించే విషయంలో, కేంద్రానికి పంపించే విషయంలో ఖచ్చితంగా రైతుల పరిస్థితి ఏంటి? ఇంత బలం కూడా అవసరం లేదండి. ఎగ్జాక్ట్లీ. మ్యాజిక్ ఫిగర్ దాటితే చాలు, ప్రభుత్వానికి మ్యాజిక్ ఫిగర్ దాటితే చాలు, అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కానివ్వండి, లేకపోతే కేంద్రానికి పంపడానికి కానీ ఇటువంటి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు. అయితే మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ముఖ్యమంత్రి అయిన పక్షం మనందరం అనుకుంటున్నట్టుగా అమరావతిని మారుస్తాను, అమరావతిని నేను కట్టను, అమరావతి అనవసరం అనేటువంటి ఫూలిష్నెస్ ఉన్నటువంటి వ్యక్తి అయితే కాదు. అవును, గతంలో కూడా ఆయన అమరావతికి వ్యతిరేకం అని ఎప్పుడు చెప్పలేదు. కేవలం 3 రాజధానులు 3 ప్రాంతాలకి సమంగా అభివృద్ధి చేయాలనేదే ఆయన కాన్సెప్ట్. ఆయన మొదటి నుంచి కూడా ఆయన చేసింది చెప్పుకోలేకపోవడం, ఆయనకు ఉన్నటువంటి డిజేబిలిటీ అని చెప్పేసి అని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది చాలా ఘోరమైనటువంటి తప్పిదం గత ప్రభుత్వంలో. ఎలా ఉందంటే ప్రపంచం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతికి అగెనిస్ట్ అని చెప్పేసి ఒక క్రియేట్ చేయడం, ఒక ప్రాపగాండా క్రియేట్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ స్పాన్సర్డ్ కార్యక్రమాలు ఇవన్నీ చేయడంలో ఆ రోజున్న ప్రతిపక్షం, ఈ రోజున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు సక్సెస్ అయినటువంటి ఒక పరిస్థితి అండి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా మళ్ళీ రివ్యూ చేయబడుతుంది. అంతవరకు మాత్రం అయితే ఒక విఘ్నులుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినటువంటి వ్యక్తులుగా మేమందరం చెప్పదలుచుకున్న విషయం, ఖచ్చితంగా మనం బెంగళూరు సిటీలో కూడా లేనటువంటి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈ రోజు అమరావతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీటిని మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి.
ఖచ్చితంగా ప్రశ్నించాలి. అసలు ప్రశ్నించేటువంటి వాయిస్ ఈ రోజు లేని పక్షంలో 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 20 కోట్లు, 30 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఒక గజం ఒక స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయడానికి 10,000 రూపాయల పైచిలుకు కన్స్ట్రక్షన్ కాస్ట్. మనం భూమి ఇచ్చి కన్స్ట్రక్షన్ కాస్ట్ 10,000 పైచిలుకు ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. వీటన్నిటిని రివ్యూ చేస్తారు, ఖచ్చితంగా రివ్యూ చేస్తారు. కానీ అమరావతిని ఆప్ చేయడం కానీ, అమరావతి పరిధిని తగ్గించడం కానీ, ఇలాంటి పిచ్చి పనులు మాత్రం జగన్మోహన్ రెడ్డి కల్లో కూడా చేయడం అనేది నాకున్నటువంటి బలమైన నమ్మకం. గతంలో కూడా ఆయన కొన్ని వెంచర్లు, ప్రభుత్వమే వెంచర్లు వేసి సామాన్యుల్ని అమరావతిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఎస్. గజం రేట్ ఇంతని ఫిక్స్ చేసి సామాన్యులు ఎవరైతే ఉన్నారో ఇటు విజయవాడ కానీ, గుంటూరు కానివ్వండి, మిగతా ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని అమరావతిలో లొకేట్ చేస్తే కాస్త జనసాంద్రత పెరుగుతుంది, జనసాంద్రత పెరిగితే ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ వస్తుంది అని చెప్పేసి అని ఒక దూరదృష్టితో చేసినటువంటి వ్యక్తి. కాబట్టి వచ్చే ప్రభుత్వం కూడా అమరావతిని కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. అమరావతిలో ఉన్నటువంటి ఏమైనా స్కామ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెలుగు తీయటం మాత్రం అసలు ఒక్కడికి కూడా వెనకడుగు వేసే పరిస్థితి కాదు. సో ఓవరాల్గా జరుగుతున్నటువంటి పరిణామాలు అమరావతి విషయంలో సెకండ్ పోలింగ్కి మళ్ళీ వెళ్ళడం, సెకండ్ పోలింగ్ తర్వాత థర్డ్ దశ అంటే మూడో దశ పోలింగ్ కూడా ఉంటుందని చెప్పి మంత్రి నారాయణ ఇప్పటికే స్పష్టం చేయడం, రైతులు దీన్ని నమ్మకపోవడం, ఇప్పుడు చట్టబద్ధత డ్రామా. సో ఈ ఓవరాల్ అంశాల పరిణామాల తర్వాత రైతులు ఈ చట్టబద్ధత విషయంలో నమ్ముతున్నారా అంటే మీరేం చెప్తారు? వాళ్ళ ఏమైనా నమ్మకం వచ్చిందంటారా? సార్, ఇక్కడ నమ్మకానికి రైతుల నమ్మకంతో ఈ ప్రభుత్వానికి పనేం లేదు సార్. మీరు ఇస్తే వాలంటరీగా తీసుకుంటారు, లేకపోతే బలవంతంగా తీసుకుంటారు. ఓకే, రైట్. అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఒకరి నుంచి ఇంకొకరికి అమ్ముకునేటువంటి ఫెసిలిటీ కట్ చేసేసినప్పుడు అవసరంలో ఉన్న రైతులు ఏం చేస్తారు సార్? ఇస్తే ప్రభుత్వానికి ఇవ్వాలి, లేదంటే అక్కడే ఉండాలి. రెండోది, కొంత ప్రాంతాన్ని డెవలప్మెంట్ కు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సాగునీటి వ్యవస్థ కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, సబ్సిడీలు కానివ్వండి, ప్రభుత్వం పంట కొనేటువంటి పరిస్థితి కానివ్వండి, ఇవన్నీ కూడా రైతులను ఏంటంటే ఒక చట్టంలో బిగించినప్పుడు ఖచ్చితంగా ఇవాళ లేకపోతే ఒక సంవత్సరం తర్వాత ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు పదవా అని చెప్పేసి అని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సౌకర్యాలు కానివ్వండి, ప్రభుత్వం నుంచి న్యాయంగా చట్టపరంగా వాళ్ళకి రావాల్సినటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి సబ్సిడీలు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి డెవలప్మెంట్ ప్రాసెస్లు కానివ్వండి, ఇవన్నీ ఆపేసి వాళ్ళు ఉంటే మీ పేరు మీద ఉంటుంది భూమి, లేకపోతే పక్కన వాడికి కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండదు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నే మనం కంట్రోల్ చేయగలిగితే ఖచ్చితంగా రైతు ప్రభుత్వం కాళ్ళ దగ్గరికి వస్తాడని ఈ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఒక రకంగా సక్సెస్ అవ్వచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.